వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. కంచిలో బంగారు, వెండి బల్లులు ఉన్నాయి. మనం కంచికెళ్ళినప్పుడు అక్కడ బంగారు బల్లుని గూడా, వెండి బల్లును గూడా తాకుతూ ఉంటారు. అయితే బంగారు, వెండి బల్లుల రహస్యం ఏంటి అనేది కూడా మనలో చాలామందికి తెలియకపోయి ఉండవచ్చు. ఈ వీడియోలో పూర్తిగా తెలియచేస్తాను. తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకు. కంచిలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు వెండి బల్లులు వెనక ఒక పురాణ గాథ కూడా ఉంది. అంటే గౌతమ మహర్షి శిష్యులు శాపంతో బల్లులుగా మారి ఇక్కడ స్వామివారిని ప్రార్థించి మోక్షం పొందారు. అంటే సూర్యచంద్రులకు ప్రతీకగా ఉన్నటువంటి ఈ బల్లులను తాకితే దోషాలు, అలాగే బల్లి పడితే కలిగేటువంటి అరిష్టాలు కూడా తొలగిపోతాయని కూడా ఒక నమ్మకం. అయితే శేషాచల అడవుల్లో గోల్డెన్ గెక్కో అనే అరుదైనటువంటి బంగారు రంగు బల్లును నేటికి కూడా కనిపిస్తూ ఉంటాయి. వీటిని కనుక తాకితే పాపాలు పోతాయని కూడా నమ్ముతూ ఉంటారు. తెలుసుకున్నారు కదా! అసలు బంగారు, వెండి బల్లులు ఎందుకు అనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పనిసరిగా ఈ వీడియోని మన బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.